చదువుకున్నామంటే మొదటి మన హృదయాన్ని సిద్ధం చేసుకున్నాం. దేవుడు మనందరితో మాట్లాడాలన్నా మనకి హృదయాన్ని సిద్ధం చేసుకున్నాం. మనకి రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చేస్తున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మా యొక్క హృదయం తండ్రి నాయన స్వాతంలో ఉంచుకుంటూ యథార్థముగా నిత్యంగా నేను ఆరాధించేటప్పుడు మాకు దయచేయండి. పరిశుద్ధ యోగ్యతలైన వారిని అద్భుతమైనంత మాత్రం కూడా కాదు ప్రభుత్వం. ఈ ప్రేమను బట్టి మాత్రమే నాయన మేము సజీవులుగా ఉన్నాము. ఉదయం సిద్ధం చేయండి ప్రభుత్వం. ఇది కూడా ప్రభు అయినా యోగ్యత లేని మేము తండ్రి నీ వైపు చూడటానికి కూడా అదుపులకు కాము తండ్రి ఆరాధిస్తుండగా పరిశుద్ధ నీ వైపు చూస్తున్నాము తండ్రి. మా హృదయాలు తెచ్చి నీ వైపు చూస్తున్నాము తండ్రి. నాతో మాట్లాడండి. బలి అయినా యేసయ్యా, బలి అయినా యేసయ్యా, బలి అయినా యేసయ్యా, బలి అయినా యేసయ్యా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా,
ఏ పాపము నీలో లేనప్పటికీ మా కొడుకు మౌనంగా ఉన్నావు. ఏ శాపము నీలో లేదు, మా కొడుకు మౌనంగా ఉన్నావు. అయా మేము పొందవలసిన శిక్ష, అయా మేము అనుభవించవలసిన ఘోర నరకాన్ని నా కొడుకు మా కొడుకు అందరి కొడుకు అనుభవించారు. మౌనంగా ఉన్నావు కాబట్టి నేను మేము సజీవులు ప్రతి ఒక్కరు దేవుని ఒకసారి ఆ శిలువలో వేలాడిన యేసు చూస్తే మన కళ్ళు మూసుకొని మన మనోనేత్రాలు చూస్తే సజీవుడైన యేసు చూస్తుంది. ఆ రక్తదారులతో శిలువ మాలపై వేలాడుతున్నాను. పరిశుద్ధుని చూస్తే ఆ హృదయం చలించిపోతూ ప్రతిరోజు ప్రతి క్షణము కూడా ఆయన ఒక గాయాల రేటు మనందరూ ఆయన ఎంతో గొప్ప కార్యం, ఎంతో ఘనకార్యం మనందరి కొరకు చేసి పరిశుద్ధాత్మ దేవుడిని ఆరాధిస్తుంటున్నాం. మన హృదయాన్ని సిద్ధం చేసుకుందాం. ప్రభువుని
ఈ దాసుని అభిషేకించి నాయన ఈ కుమారుని ఆత్మతో నింపి దేవా మా హృదయాన్ని సిద్ధం చేసుకున్నాం తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయం తండ్రి నీ ఆరాధనకు వచ్చిన్నాం ప్రభువా. ఈ సన్నిధిలో ప్రభువా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా నాయన. ఈ దాసుని అభిషేకించి నీ ఆత్మతో నింపి నాయన అందరితో నువ్వు మాట్లాడండి ప్రభువా. సజీవమైనది, విలువైనది, బలమైనది నీ వాక్కు తండ్రి. మృతుల సహితం లేపేది నీ మాట తండ్రి. ఈ వాక్కుతో మమ్మల్ని బలపరచండి యేసయ్యా. ఈ వాక్కు తండ్రి నాయన మా పాపాన్ని కడిగి వేస్తుంది. నీ వాక్కునైనా మమ్మల్ని సజీవులుగా నిలబెడుతుంది ప్రభువా. ఈ వాక్కుతో మమ్మల్ని నింపండి ప్రభువా. దాసులు అభిషేకించి నాతో మంత్రులతో నువ్వు మాట్లాడాలి. మాకు మేము తగ్గించుకుంటున్నాం. ఈ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ఆరాధన వేడుకొచ్చున్నాను తండ్రి. నువ్వు వృద్ధిలోనికి వస్తావు. 100 ఏళ్ల వృద్ధునికి దేవుడు ఒక కుమారుడు ఇచ్చాడు. ఆ అబ్రహాములో నుండి 3 జనాంగములు వచ్చాయి. అబ్రహాము అనే మాటకు ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్స్, జనములకు తండ్రి. ఆయనలో నుండి యూదులైన వారు వచ్చారు, ఇష్మాయేలులైన వారు వచ్చారు, క్రీస్తు వచ్చారు కనుక క్రైస్తవులు వచ్చారు. అందుకని ఆయన తండ్రి అని పిలవబడ్డాడు. అసలు తండ్రి అనే పేరు ఎవరిదంటే దేవుడి. ఒక మనిషికి కూడా దేవుడు తన ప్రేమ చేత ఆ విధమైనటువంటి ఆధిక్యతను దయచేసి తండ్రి వరుసలో నిలబెట్టినాడు. ఈరోజు కూడా వారు ప్రార్థన చేయనప్పుడు అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ. దేవుడు యాకోబు గారితో మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. ఈరోజు నేను నీకు దేవుడు అవుతున్నాను చెప్పడానికి ఆయన అక్కడ నిలిచి దేవుడు కనుకని ఒక్కడుగా వెళ్ళిన వారిని ఒక జనముగా చేసినాడు. ఒక వ్యక్తి పేరును మార్చి ఇశ్రాయేలు అనే పేరునిచ్చి ఒక దేశంను ఏర్పాటు చేశాడు. ఆయన పేరును ఒక దేశం. మనందరి పేరును కూడా మనకు కూడా ఒక దేశం ఉంది, పరలోకము మన దేశం. మరి ఇప్పుడు అంతా ఏమిటి? పరదేశం. మీరు ఎంతమంది ఇక్కడికి వచ్చినా మీ అందరి దృష్టి ఇండియా మీద ఉంటుంది. మన జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాల మీద ఉంటుంది. మన తెలుగు భాష మాట్లాడే వారు ఇక్కడ ఎంతమంది ఉన్నా అసలు ఎక్కడ ఆరంభమో ఈ తెలుగు వారు అక్కడకు మన దృష్టి వెళ్ళిపోతుంది. అది దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం. కనుక వాటి దేవుని యొక్క సంఘంగా మీరు మనం అందరం సర్వశక్తి గల దేవుని సంఘంగా ఉన్నాం. అందుకు మీకు శుభము కలుగునుగాక. యేసు ప్రభువా కొద్ది నిమిషం మాతో నీ వాక్యములో నుండి మాట్లాడమని, వాక్యమయ్యున్న వాక్యము దేవుడయ్యుండెను అని ఎవరిని గురించి రాయబడినదో ఆ దేవుడు అయిన యేసు ప్రభు నామములో నీకు స్తోత్రములు చెల్లించుచు ప్రార్థన చేయుచున్నాను తండ్రి. మరి సంఘమును నడిపించుచున్నటువంటి పాస్టర్ ఇమానుయేల్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. రాజు గారు మన కొత్త కనుక ఇమానుయేల్ రాజు గారికి ఇమానుయేల్ గారికి చర్చ్ ఎల్డర్స్ కు ఏకీభవించిన మీ అందరకు మరణాత అనగా మా ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. బైబిల్ దేవుని గ్రంథం. ఈ గ్రంథమునకు పరిశుద్ధ గ్రంథము అనే పేరు పెట్టబడింది. ఎవరిని బట్టి ఈ పేరు వచ్చింది అంటే దేవుడిని బట్టి. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు.
యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు. కారణము, తలపులోనైన ఏ తట్టు చూచిన గాని రవంతి అయిన నేరంపు లేదు. చెప్పిన మాటలు చేర్చి విచారింప రవంతి అయిన నేరంపు లేదు. క్రియలు తరచుగా ఏమీ కిటుకు లేదు. ఆయన పవిత్రుడు గనుక లేవి కాండములో రాయబడినటువంటి ఒక మాటలు మనం చదువుకున్నాం. 11వ అధ్యాయం 44, 45 వచనములు చదువుకున్నాం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మీరు పరిశుద్ధపరచుకొనవలెను. చూడండి. అలాగే 45వ వచనం, నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావాలని. మీరును పరిశుద్ధులై ఉండవలేను, పరిశుద్ధులు కావలేను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటను బట్టి దేవుడు తనను బయలుపరుచుకుంటూ నేను పరిశుద్ధుడను. బహుశా మానవునికి జన్మ పాపం ఉన్నది, క్రియా పాపం ఉన్నది. లోకంలో ఉన్నవారు కర్మ పాపం అంటారు. మనం దాన్ని అదే పదాన్ని వాడకుండా క్రియా పాపం ఉన్నది, తలంపులో పాపం ఉన్నది. రాజు అయిన దావీదు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఆయన భక్తుడైనను ఆయన బలహీనతను దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గొప్ప బోధకుడు, 2 ఖండములకు మిషనరీ, క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలు, 14 పుస్తకములు, పత్రికలు రాసినటువంటి వాడు. ఆసియా, ఐరోపా ఖండములలో శిష్యుల కంటే ఎక్కువ ప్రయాణములు చేసి ఎక్కువ బోధలు చెప్పి కడకు హతసాక్షి అయిన, గొడ్డలతో నరుకబడి క్రీస్తు కొరకు తన ప్రాణమును అర్పించినటువంటి త్యాగశీలి అపోస్తలుడైన పౌలు. ఒక సందర్భంలో ఏమంటున్నాడు, నేను ప్రధాన పాపిని, ఐఎమ్ ద ఫస్ట్ సిన్నర్. లోకంలో ఫస్ట్ సిన్నర్ అని ఎవరిని అంటాము? ఆదాము గారిని అంటామా? అవ్వమ్మ గారిని అంటామా? అవ్వమ్మ గారినే అంటాం. పండు తిన్నది అవ్వమ్మ గారే ప్రథమంగా, ద్వితీయంగా ఆదాము గారు. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, ప్రధాన పాపులు నేను. ఎంతమంది పాపులు ఉన్నా కానీ వారందరికంటే నేనే ఎక్కువ పాపము చేసినటువంటి వాడు. కారణము, ఆ పాపము ఏ పాపం కూడా చెప్తున్నాడు, నేను హింసకుడను, దోషకుడను. అంటే పాపమును అంటే మనం తలచుకుంటాము, అది పాపం, ఇది పాపము, లేకపోతే వారిది పాపం, వీరిది పాపం అంటాము. కానీ హింసించుట, ఒకరిని బాధ పెట్టుట, ఒకరిని భయపెట్టుట పాపము. నేను దోషకుడను. ఎందుకంటే దేవుని దూషించేవారు ఉన్నారు, మానవులను దూషించేవారు ఉన్నారు. ఏదైనాను తాను ఒప్పుకుంటున్నది, నేను హింసకుడను, నేను దోషకుడను. పౌలు గారు ఒక మాట అన్నారు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. పౌలు గారు మాత్రమే కాదు, ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానంతో పరిశీలన చేసుకుంటే తాను పాపినని దేవుని దగ్గర ఒప్పుకోవలసి ఉన్నది. కానీ దేవుడు అన్ని కాలములలో ఉన్న మానవులందరూ ముందు నిలిచినప్పుడు, నీవు ఎవరు అయి ఉన్నావు అంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దీనికి ఆధారంగా యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం చదువుకుంటాం. 6వ అధ్యాయం రాగానే దేవుడు ఎక్కడున్నాడంటే, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. ఇక దేవదూతలు ఉన్నారు. ఎంతమంది? ఎవరు లెక్క కట్టలేరు. బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, ఆయన సేనను లెక్కింప సఖ్యమా.
అంటే ఎంతమంది అని చెప్పడానికి వీరుడైనంత మందిని దేవుడు కలుగు చేసినాడు. వారందరూ కలిసి పాడుతున్నారు ఏమని? వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. చాలు, మనం కూడా పాడదాం. పరిశుద్ధ 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 ప్రభువా మనుషుల యొక్క బలహీనతలు మనం ఎరిగిన వారమైన కారణం మనం బలహీనం కనుక. పౌలు గారు అదే విషయాన్ని రాస్తాడు. మనం బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి, మనం పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి. అందుకనే ప్రభువులకు వచ్చిన తర్వాత తాను ఉత్తరములు రాస్తాడు, సంఘాలకు రాస్తాడు, వ్యక్తులకు రాస్తాడు. వ్యక్తులకు రాసినటువంటి ఉత్తరాల్లో ఆయనకు ఆత్మీయ కుమారుడు తిమోతికి ఒక సందేశాన్ని పంపించాడు. 1 తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలో 14వ వచనంలో పౌలు గారి సందేశం, మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెను. అందరూ చెప్పండి. మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెను. అలాగే తీతుకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు మనము స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవాలి. ఇంగ్లీష్లో ఒక గొప్ప పుస్తకం ఉంది, జోష్ మ్యాక్డవెల్ అనేటువంటి ఆయన చాలా గ్రంథాలు రాసినట్టు. అమెరికా దేశంలో గొప్ప మేధావి, అన్ని మతాల గురించి కూడా రాశాడు, యేసు ప్రభువుల గురించి రాశాడు. ప్రభు యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి ఎత్తి చూపించినటువంటి మేధావులలో ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఒకప్పుడు నాకు చాలా పుస్తకాలు పంపించారు. 1983వ సంవత్సరంలో నేను మొట్టమొదటిగా యూరోప్ ఖండానికి వెళ్ళినప్పుడు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ సదస్సులో నేను పాల్గొన్నాను. దాన్ని బట్టి నాకు ఆయన బుక్స్ చాలా పుస్తకాలు పోస్టులో పంపించినప్పుడు చాలా ఆశ్చర్యపడాను. ఎక్కడి నుంచి వచ్చారు, నేను ఆయనకు ఎలా తెలుసు, నాకు ఎలా వారు పంపించారు అంటే బిల్లీ గ్రాహం గారి యొక్క ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ ఐటినరెంట్ ఎవాంజలిస్ట్, సంచార స్వార్థికుల కొరకు అంతర్జాతీయ సదస్సు. దాంట్లో ఆయన రాసిన ఒక పుస్తకం ఉంది, హిస్ ఇమేజ్. దాంట్లో ఆయన చెప్పేది ఏమిటి, హిస్ ఇమేజ్ అండ్ మై ఇమేజ్. ఆయన రూపం ఎలా ఉంది, నా రూపం ఎలా ఉంది. ఆయన రూపం ఎలా ఉన్నది అంటే పరిశుద్ధుడుగా కనబడుచున్నాడు. నేను ఎలా ఉన్నాను అంటే పాపిగా కనబడుచున్నాను.
కానీ ఆయన ఇమేజ్ దగ్గరకు నేను వచ్చి నిలబడగానే నా ఇమేజ్ ఆయన ఇమేజ్గా మారిపోయింది. బైబిల్లో ఆదిలోని దేవుడు తెలియజేసిన దేవుడు స్వరూపము తన పోలిక చెప్తాడు నన్ను కలుగు చేసి మరలా దేవుని ఇమేజ్ అనేది పౌలు గారి యొక్క మాటను బట్టి హీఈస్ an express image of God అని హెబ్రీ పత్రికలో రాస్తున్నాడు. దేవుని యొక్క మూర్తిమంతమై ఉన్నవాడు యేసుక్రీస్తు. దేవుడు ఎలా ఉంటాడు అని ఎవరిని అడిగితే యేసులో ఉంటాడని చెప్పాను. దేవుని చూపించండి అంటే మనం బైబిల్లోని క్రీస్తుని చూపించాలి. క్రీస్తు కంటే దేవుణ్ణి మరి ఎవరిలోనూ వేటిలోను సృష్టిలోను దేవుని సృష్టిలో భాగమైనటువంటి మనుష్యులలోను దేవుని చూడలేము, కానీ క్రీస్తులో దేవుని చూడలేము. మరలా క్రీస్తు మనం ఏం చేస్తున్నాడు పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనం వచ్చేసరికి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చు అంటే ప్రభు చేస్తున్న పని ఏమిటి అంటే మనలను పరిశుద్ధులుగా చేయించున్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనలను పరిశుద్ధులుగా చేయించున్నాడు. మరి యొక్క భాగాన్ని మీకు చూపిద్దాం. 1 పేతురు 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీరు మీ పూర్వపు అజ్ఞాన స్థితిలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై 23వ వచనం మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండు. నేను చదువుతాను. ఇప్పుడు మనం ఎలాంటి వారం కావాలి? ఇక్కడ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు పరిశుద్ధుడని చెప్పడానికి అనేకమైనటువంటి ఆధారాలు. ఆ దేవుడు యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యారు కనుక ఆయన జీవితము జన్మం మొదలుకొని మరణం వరకు తొట్టి నుండి కుట్ట వరకు పాపము లేనివాడుగా ఉన్నాడు. పౌలు గారి మాటల్లో ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పత్రికల్లో యోహాను గారు కూడా ఆయనలో పాపమేమీ లేదు. ఈ మాటలన్నిటిని బట్టి పరిశుద్ధుడు. అయితే దేవుని ప్రజలు, దేవుని పిల్లల గురించి పౌలు గారు, పేతురు గారు రాసినటువంటి మాటలను మనం చూసినప్పుడు మనం కూడా పరిశుద్ధమై ఉండాలని చెప్పడానికే పేతురు గారి మాటలు రాస్తున్నాయి. ఎలా ఉండాలి? మీరు పూర్వపు అజ్ఞాన స్థితిలో ఉన్నారు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ, క్రైస్తవులు అయినప్పటికీ, మునుపు ప్రభు దగ్గరకు రాక మునుపు మీరు ఎలా ఉన్నారు? అజ్ఞాన స్థితిలో ఉన్నారు. అందుకని మీకు వచ్చి అనుకుంటున్నాను, నన్ను దిద్దును చిన్నప్రాయం అనేటువంటి పాట దైవచనుడు దేవదాసయ్య తన 12వ ఏడాదిలో తప్పిన కుమారుని గురించి రాసిన పాట. అందులో ఏమన్నారు? జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా, జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా, జ్ఞానము గల తండ్రి వారి జ్ఞప్తి వాచెను నాయనా, నన్ను వీడుము చిన్నగా నాయనా.
బైబిల్లో రాయబడ్డది. శరీరాశ, నేత్రాశ జీవపుడాము, ప్రైడ్ ఆఫ్ లైఫ్ అది జీవపుడాము అంటే. లస్ట్ ఆఫ్ ఫ్లెష్ శరీరాశ అంటే, లస్ట్ ఆఫ్ ఐస్ నేత్రాశ అంటే. ఈ 3 రకాలైనటువంటి ఆశలను అనుసరించి నడిచారు కానీ దానివల్ల మీకు ప్రయోజనం ఏమీ జరగలేదు. ఉన్నదాన్ని మీరు పోగొట్టుకున్నారు, అనేక విషయాలు నష్టపోయారు, ఆరోగ్యంలో పోగొట్టుకున్నారు, ఆయుష్కాలం తగ్గిపోయింది. దేవుడిచ్చిన వాటిని మీరు లేకుండా చేసుకుని ఏమీ లేని వారిగా మారిపోయారు. దేవునికి మీకు ఎడబాటు అనేది కలిగినది. దేవునికి మానవులకు ఎడబాటు, మానవులకు ఎడబాటు. డాక్టర్ బిల్ క్రైమ్ చెప్పి ఒక గొప్ప మాట అదే. ఏం జరిగింది? సెపరేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అండ్ సెపరేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్. మానవునికి ఎడబాటు వచ్చింది, దేవునికి మానవునికి ఎడబాటు వచ్చింది. ఇది పాపము తెచ్చిపెట్టినటువంటి ముప్పు, పాపము తెచ్చిపెట్టిన చేటు. అందుకని ఏమంటున్నాడు? మీరు అలా కాదు, ఇప్పుడు ఎలా ఉండాలి? అజ్ఞానంగా ఉండొద్దు, మీకున్న ఆశల చొప్పున ప్రవర్తించొద్దు, విధేయులైనటువంటి పిల్లలై ఉండాలి. మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడు కనుక సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులై ఉండాలి. ఆ ప్రవర్తనలో ప్రధానమైనది మనస్సును కాచుకోవాలి. నేను ఇప్పుడు ఇంకో మాట అంటున్నాను. ఈ మనిషి యొక్క ఈ దేహంలో శరీరము, ప్రాణము, ఆత్మ, మ్యాన్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్, సోల్ అండ్ స్పిరిట్. ఈ మూడింటిలో ప్రధానమైనది ఏమిటి? మనస్సు. హృదయము అన్నిటికంటే ఘోరమైనటువంటి వ్యాధి కలది, అది మోసకరమైనది. దానిని గ్రహింపగలిగిన వాడు ఎవరు అంటే, అందుకనే దేవుడు సాతాను ఇద్దరు కూడా ఈ మనస్సు మీద దృష్టిని కేంద్రీకరించారు. సాతానుకు నీ మనసు కావాలి, దేవునికి నీ మనసు కావాలి. నీవు పూర్వపు ఆశలను అనుసరించి అజ్ఞానంగా నడిచావా, నీ మనస్సును సాతానుడు స్వాధీనం చేసుకున్నాడు. దేవుడు కూడా నీ మనస్సు వైపే చూస్తున్నాడు, నీ మనస్సు వైపు. కాబట్టి బైబిల్ ఏముంది? మారు మనస్సు, చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ యాటిట్యూడ్స్. మీ భావములు, మీ తలంపులు, మీ ఆలోచనలు. ఒక పాపం, చాలా పాపం మీరు చెప్పవచ్చు. చూపులో పాపం, మాటలో పాపం, వెనుకల్లో పాపం. కానీ వీటన్నిటికీ ఒక ప్రధానమైనటువంటి పాపం అది ఏమిటంటే నైజ పాపము. హ్యూమన్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సిన్ఫుల్. మానవుని యొక్క స్వభావమే పాప సహితమైనటువంటి స్వభావం. కనుక దేవుని పిల్లలైనటువంటి వారు, వీరేమని పిలుస్తున్నాము? దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుని జనమైనటువంటి వారు. దేవుని జనముగా ఉండడానికి యేసు క్రీస్తు యొక్క వాక్యము ద్వారా పిలువబడినటువంటి వారు, సువార్త బోధించబడి దేవుని దగ్గర రండి అనేటువంటి వర్తమానము అందుకున్న వారు దేవునికి విధేయులై దేవుడు పరిశుద్ధుడైన ప్రకారం మనము పరిశుద్ధులై ఉన్నారు. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. నాకు సమయం అవుతుంది, నేను ఫ్లైట్కి వెళ్ళిపోవాలి, మీరేమో ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ నేను ఫ్లైట్కి వెళ్ళిపోవడం ఎంత ముఖ్యం కదా. అంతేత టైం ప్రకారం ముగిస్తాను. పురుషోత్తం చౌదరి ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆయన ఏదో మానవ బలహీనతను బట్టి పొరపాటు చేరిందట. ఆయనలో చాలా బాధపడిపోయాడు. ఏమిటి? దేవుళ్ళకి వచ్చాను, దేవుని తెలుసుకున్న, రక్షకుడు ఆయన నమ్ముకున్నా, ఆయన గురించి అనేకమైనటువంటి పాటలు రాశాను, శతకము రాశాడు ప్రభువు మీద. నీతి ప్రకాశిని అనేటువంటి పుస్తకాన్ని రాశాడు పురుషోత్తం చౌదరి గారు. ఎప్పుడైతే తాను దేవుని దృష్టిలో దోషము చేశాడో తన మనసాక్షి గద్దించింది. దేవుని పిల్లలైనటువంటి వారు చిన్న తప్పిదాన్ని కూడా నడుచుకుంటారు. కొంతమంది కఠినులైపోతారు. శిల కంటే వారి మనస్సు కఠినముగా మారిపోతుంది. పురుషోత్తముడు అలా ఉండలేక చాలా బాధపడుతూ, త్రాహిమాం క్రీస్తున్నారా దయ చూడాలని నేను దెయ్యనుచు నీ పాదములే దిక్కుగా
చేరితిని ఇప్పుడు త్రాహిమాం క్రీస్తున్నాను. దయ్యాలవాదు చేతుల్లో చేయివేసి ఈ విధముగా చెడిపోతుంది అయ్యో అని బాధపడ్డాడు. తర్వాత మరలా విశాఖపట్నం నది దగ్గరికి వచ్చి కూర్చుని నది వైపు చూస్తూ సముద్రం వైపు చూస్తూ ఉన్న పాటలు వచ్చుచున్నాను నీ పాద సన్నిధి ఓ రక్షక అన్నాడు. అందులో ఏమొప్పుకున్నాడు తాను? కడుబీదవాడానందుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడి ఉన్నాను. సునిమడిన నామదిని స్వస్థత చెడిన కనులకు దృష్టి భాగ్యము పడయవలసినవన్నీ పడయుడకు నాయుడయుడా దేవుడు వాక్యం అంటున్నటువంటి మీ అందరి హృదయాలను దేవుడు ఎరిగిన వాడు కాబట్టి ఈ మాటలు మీకు అవసరమని ఆయన వాక్యంలోనూ నేను సేవకుల ద్వారా మీతో మాట్లాడుతున్నాడని నమ్మి దేవుడు నా రక్షకుడు యేసు పరిశుద్ధుడు చెప్పుకున్నాను ప్రపంచం అంతా తిరిగి. మరి నేను ఎలాగున్నాను? ఆజ్ఞలు మీరైనా దురాశలను, శరీరాశలను, నేత్రాశలను చంపుకోలేక శోధించబడిన వాడునై, సాతాను చేతుల్లో చేయివేసిన వాడునై, అపవిత్రుడిగా మారిపోయిన, దుర్బలుడిగా మారిపోయిన, దుస్థితిలోనికి ఈడ్చుకొని పోబడిపోయిన, పాపపు ఊబిలోనికి, చివరి ఊబిలోనికి దిగబడిపోయిన పరిశీలన చేసుకోవాలి. కానీ ఖండితంగా దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులై ఉంటాను. దేవుడు పరిశుద్ధుడు, ప్రజలు పరిశుద్ధులు. మూడవ భాగము, యాజకులు పరిశుద్ధులై ఉండాలి. యాజకులు అనగా ప్రత్యేకించబడినటువంటి వారు. ఇక్కడ బైబిల్ ఎదిగినటువంటి వారు ఎరిగిన విషయం. 12 గోత్రముల వారు ఉన్న లేవి గోత్రం ప్రత్యేకించబడింది. దేవుడు వారిని మందసానికి ఏర్పాటు చేసుకున్నాడు. దేవాలయంలో దీపాన్ని వెలిగించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. రొట్టెలు బలమైన దొంతలుగా పెట్టడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఎత్తుగా ఉన్నటువంటి చోటును నిలబడి ధర్మశాస్త్రమును చదివి వినిపించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజల పక్షముగా దేవునికి విజ్ఞాపన చేయడానికి దేవుని సేవకుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే why God had chosen his people as the priests. యాజకులుగా ఉండాలని తన ప్రజలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? కొన్ని విషయాలు క్లుప్తంగా నేను మీకు చెప్పాను. మరి ఎంత గొప్ప పని చేయాలి కదా, దాన బలులు అర్పించాలి కదా, నైవేద్య బలి అర్పించాలి కదా, సమాధాన బలి అర్పించాలి కదా, పాప పరిహారార్థ బలి అర్పించాలి కదా. 5 రకములైనటువంటి బలులు లేవియ కాండంలో ఉన్నవి. వీటిని జరిగించేటువంటి పని యాజకులకు దేవుడు ఇచ్చాడు కదా. అయితే యాజకులు ఎలా ఉండాలి? అసలు యాజకుడు ఎవరు? అందుకని హెబ్రీ పత్రిక మీకు తెలియజేసేది ఏమిటి? చీఫ్ ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. ఆ హెబ్రీ పత్రిక యొక్క ప్రధానమైనటువంటి సందేశం ఏమిటి? రిడెంప్షన్, విడుదల. ఈ విడుదల క్రీస్తు ద్వారా కలుగుతుండగా ఆ విడుదల కోసమైనటువంటి బలులు అర్పించే పని యాజకులు చేయవలసి ఉండగా దేవుడు ఏమంటున్నాడు? నిర్గమకాండము 28వ అధ్యాయం 36వ వచనం. నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది బాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను. బాగా ముందటి వైపున ఉండవలెను. ఏమిటి? బంగారపు రేకు. మీకు అర్థమైంది? ఈ బంగారపు రేకు, దానికి నీలి సూత్రం అంటే తాడు. ఈ బంగారపు రేకుపై ఏమని చెక్కవలనంటే యెహోవా పరిశుద్ధుడు అని చెక్కవలెను. ఇది నొసటి భాగం మీద యాజకుడు కట్టుకుంటే చూచే
యాజకుని ముఖమును చూచే వారందరికీ యెహోవా పరిశుద్ధుడు అని కనబడుచున్నది. అంటే వాక్యములో ఎవరు ప్రత్యక్షమవుతున్నారు? నుదుట ఉన్నటువంటి ఆ వాక్యములో, వాక్య రూపములో యెహోవా పరిశుద్ధుడుగా ప్రత్యక్షమవుతున్నాడు. ఈ బంగారము దేనికి గుర్తుగా ఉన్నది? క్రీస్తు యొక్క దైవత్వమునకు గుర్తుగా ఉన్నది. ఈ నీలి రంగు సూత్రము దేనికి గుర్తుగా ఉన్నది? ఆకాశము పరలోకమునకు గుర్తుగా ఉన్నది. పరలోకమందున దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆ దేవుని నీవు ధరించుకున్నావు. పౌలు గారు ఏమంటారు? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు అన్నాడు. ఇప్పుడు యాజకుడు ఎలాగైతే ఈ నీలి సూత్రముతో కట్టబడినటువంటి బంగారపు రేకును నుదుటిపై కట్టుకున్నాడు, మనపై కూడా ఒక ముద్ర ఉన్నది. ఎదుటి వారికి కనబడకపోయిన సాతాను చూసి భయపడుతున్నాడు ఆ ముద్ర చూసి. అందుకని చాలా మంది దేవుని సేవకులు, విశ్వాసులు వారు కూడుకున్నప్పుడు, అయ్యా నాకు సిలువ ముద్ర వేయండి, సిలువ గుర్తు వేయండి, దాన్ని చూసి హాడిపోతాడు సాతాను. మనము దేని ద్వారా ముద్రించబడినాము? పరిశుద్ధాత్మని ద్వారా మనం ముద్రించబడినామని పౌలు భక్తుడు చెప్తాడు. మనకు ఏమని ముద్ర ఉన్నదంటే, యేసు పరిశుద్ధుడు, మా ప్రభు పరిశుద్ధుడు. ఈ యాజకుడు దేవుని సన్నిధిలో నిలువబడినప్పుడు తాను ఏఫోదు ధరించుకుంటాడు. ఈ ఏఫోదు ధరించుకున్నవాడు పరిశుద్ధ స్థలంలో నిలబడి ఉంటాడు. కారణము, దేవుని యొక్క పరిశుద్ధతను ప్రకటించేవాడు నిలిచేటువంటి చోటు పరిశుద్ధ స్థలం అయితే తాను ఏమై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. ఈ పరిశుద్ధ స్థలం దాటి లోపలికి వెళ్ళిన తర్వాత దీనికి మధ్యలో ఉన్నటువంటి ఒక పెద్ద తెర, ఆ తెర వెనుకకు వెళ్ళినప్పుడు దాన్ని అతి పరిశుద్ధ స్థలం, హోలీ ఆఫ్ హోలీస్. దేవుడు మాత్రమే అతి పరిశుద్ధుడు కనుక ప్రధాన యాజకుడు మాత్రమే ఏడాదికి ఒక పర్యాయము అతి పరిశుద్ధ స్థలంలో నిలువబడి ఉంటాడు. అతను నడుము కట్టబడినటువంటి త్రాడు ఎందుకు అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత తన తలంపులోనికి చెడుకు వచ్చినను అక్కడికక్కడే ప్రాణం విడిచిపెడతాడు. అతన్ని తీసుకురావడానికి ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ తాడు ఎందుకు ఉన్నది అంటే ఆవరణం వరకు ఉంది. ఆ తాడుతో అతన్ని బయటికి తీసుకుని వస్తాడు. ఎంత నిష్ట, ఎంత నియమము! ఇవాళ ప్రభు నమ్ముకోవడము ఇది గొప్ప విషయమే. కానీ నువ్వు నమ్ముకున్న ప్రభు కొరకు నీవు ఆయన పరిశుద్ధుడైన వాడిని గ్రహించి పరిశుద్ధముగా జీవించుట ఇది ప్రధానమైనది. కాబట్టి దీని కొరకు ఎంత త్యాగము చేశాడు అంటే, నేను వచ్చేసరికి ధ్యానం నడిపిస్తూ పాట పాడుతున్నా, చాలా సంతోషించాను. కమ్యూనిటీ కొరకు సిద్ధం చేస్తున్నారు ఆ ధ్యానం, ఆ పాటతో ప్రభు యొక్క అందుకే మనం పాడుకుంటాం కదా. సిల్వలో నాకై కాదింగే సురక్తము, సిల్వలో నాకై కాదింగే సురక్తము, శిలమైన మార్చెను ఈవేళ సంఘం పరిశుద్ధమైన కొరకు పేతురుగా రాసిన ఒక వచనాన్ని మీకు మళ్ళా జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం
ఎందుకు మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నాడు? ఒక కారణం ఉన్నది దానికి. తన రక్తము ఎందుకు మన కొరకు ఇచ్చాడు? దానికి ఒక హేతు ఉన్నది. 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం మొదటి పేరు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొంతైన ప్రజలు. మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతలు ఏమిటి? మనం ఎవరు? 1 ఏర్పరచబడిన వంశం, 2 రాజులు, 3 యాజకులు, 4 పరిశుద్ధ ప్రజలు, 5 దేవుని సొంతైన ప్రజలు. ఈ ఆధిక్యత ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడు? మనలను పరిశుద్ధులుగా ఎందుకు చేశాడు? తన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అంటే గుణాతిశయములు అంటే ఏమిటి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రైస్ట్. ఆయన గుణం ఏమిటి? ఆయన గుణములలో గొప్ప గుణం ఏమిటి? ప్రేమ, పరిశుద్ధత, జీవము, శక్తి, న్యాయము, సర్వవ్యాపకత్వము. ఇవన్నిటిని ప్రచారం చేయడం కోసమే సంఘము ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఆదివారం మనం ఎందుకు కూడుకుంటున్నాము? దేవుని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ఎక్కడికి వెళ్ళిన ఈ ప్రచారములకు తిరుగులేదు. ప్రశ్నించగలిగిన వారు ఎవరున్నారు? మనం చివరిలోగా తిరిగి మనల్ని ప్రశ్నించి ఓడించగలిగిన వారు ఎవరున్నారు? మనకు బలం ఎక్కడుందంటే యేసు ప్రభు పాపము లేదు అని చెప్పుటలోనే బలము ఉన్నది. అందుకే డాక్టర్ బిల్లీ గ్రాహం గారు అంటారు, ఇక్కడ క్రైస్తవ సంఘం ఇంత ఘనముగా లోకములో చూడబడుచున్నది, లోకం వారి చేత చెప్పబడుచున్నది అంటే క్రైస్తవ సంఘం యొక్క ఘనత, ఔన్నత్యత దేని బట్టి అంటే నాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ నంబర్, నాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ temples or buildings or the essence that the Christendom is having. ఇవి కాదు. మన ఆలయమును బట్టి, మన జనమును బట్టి, మన బడులను బట్టి, మన గుడులను బట్టి కాదు, కానీ ద పర్సన్ క్రైస్ట్, క్రీస్తు అనే వ్యక్తిని బట్టి, ఆయన వ్యక్తిత్వమును బట్టి ఈవేళ క్రైస్తవ సంఘమునకు ఘనత ఉంది. అందుచేతనే ఆ ఘనత దేని బట్టి వచ్చింది? యు ఆర్ ప్యూర్, ధవళవర్ణుడు నీవు, రత్నవర్ణుడు నీవు. అందుకే నేను అంటాను, తెల్లగా ఉన్నారంటారు. నేను నిజంగా తెల్లగా ఉంటారా? వైట్ పేపర్లా ఉంటారు ఎవరన్నా? మీరు తెల్లగా ఉన్నారంటారు అంతేకాని నిజంగా తెల్లగా కాదు. ఆయన ఒక్కడే ఆ తెలుగు అనేది. ఇట్ బిలాంగ్స్ టు క్రైస్ట్ ఓన్లీ. ఇంకెవరు తెల్లగా లేరు. ఎవరు రంగులు ఎలా ఉన్నావు? ఎర్రగా ఉన్నారంటారు. నిజంగా ఎర్రగా ఉంటారు? రక్తం ఎర్రగా ఉంది, అలా ఉంటారు ఎవరన్నా? రెడ్ కలర్ గా ఉంటుంది. ఎవరైనా ఆ రెడ్ కలర్ లా ఉంటారా? అందుచేతనే యూనిక్ పర్సనాలిటీ ఆఫ్ క్రైస్ట్, అరుదైన క్రీస్తు యొక్క వ్యక్తిత్వంలో క్రీస్తు ఒక్కడే కానీ ఇంకెవ్వరు లేరు. సమస్త మానవ శ్రమానుభవం సహించి వహించి ప్రేమింపగల నీ సమానులు ఎవరు ప్రభు? కనుకనే ఈవేళ క్రీస్తుని బట్టి మనకు కలిగినటువంటి ఆధిక్యత గొప్పదొకటి చేత. 5వదిగా మనం అందరం ఎవరిని పిలవబడుతున్నాం? మనం ఇప్పుడు ఎక్కడ కూడుకున్నాం? హౌస్ ఆఫ్ గాడ్. హౌస్ ఆఫ్ గాడ్. ఈ మాటలు మనం ఎక్కడ చూడగలుగుతున్నాము? యాకోబు దానిలో చూసిన దర్శనంలో ఇది దేవుని మందిరమే, కానీ వేరొకటి కాదు. అంటే ఇది దేవుని యొక్క ఇల్లు. మనం అందరూ ఎవరము? ఆయన పిల్లలు, కుమారులు, కుమార్తెలు. అందుకని మీరు ప్రత్యేకంగా ఉండండి. మీరు దేని జోలికి వెళ్ళకండి, విగ్రహారాధన జోలికి వెళ్ళకండి. మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగురా? జీవము గల దేవునికి విగ్రహములకు సంబంధం ఏమిటి? మీరు ప్రత్యేకించబడిన వారు కనుక ప్రత్యేకముగా ఉండండి, అనగా దూరముగా ఉండండి. కలిసిపోకండి లోకంలో, కలిసిపోకండి పాపంతో.
అందుకని కీర్తనలు, మొదటి కీర్తన అందరు కడతా చెప్తారు. అందులో ఏమిటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఈ ముగ్గురు లేని చోట ఎక్కడైనా ఉందంటారా? ఏమండి? ఈ ముగ్గురు లేని చోట ఎక్కడైనా ఉందంటారా? అందరూ ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళే. మనం ఎలాగో వారి దగ్గర కూర్చోవద్దు అంటున్నారు అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నీటిలో తామర ఆకు ఉంటుంది, నీటిలోనే ఉంటుంది, కానీ తామర ఆకు పైన నీళ్లు నిలవ ఇటు అటు జారువారిపోతాయి తప్ప నీరు మాత్రం దానిపైన. ఉప్పు నీటిలో చేప ఉంటుంది, కానీ చేపలో ఉప్పు పెడితే మన చేపలో ఉప్పు వేసుకోం కదా. రాళ్లలోనే నీరు ఉంటుంది, కానీ బద్దలు కొట్టు ఒక నీటి చుక్క కూడా కనపడదు కదా అందులో. యేసు ప్రభు అలాగే ఉన్నాడు కదా. మనం కూడా, ప్రభు నన్ను కూడా నీ చెరవుగా చేయి, నీ రూపము నాకు ఇవ్వు. చెదిరిన నీదు ప్రతి రూపము నాలో సరిచేసి ముద్రించు దేవా. నీ ఆజ్ఞలన్నీ భంగపరచి గాయపరిచింది నిన్ను అపరాధిని. చెదిరిన నీదు ప్రతి రూపం నా యందు సరిచేసి ముద్రించు దేవా. సంఘము, ద టెంపుల్ ఆఫ్ గాడ్. అందుకని మనల్ని మనం పవిత్రపరచుకుంటాం. ఇప్పుడు ప్రభు రేపు మాపో వచ్చే కాలంలో మనల్ని వధువు సంఘం అని పిలుస్తున్నారు. ఈ వధువు సంఘం ఎలా ఉండాలంటున్నాడు? దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట 4:7 పరమగీతము. నా ప్రియులారా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి? కళంకమేమీ లేదు. ఎలాంటి కళంకము? ఆధమం ఒక పాపమైన అంటకుండా ఉన్నది, అంటనీయకుండా ఉన్నది, అంటూ అనుచున్నది. వధువు సంఘము వరుని కొరకు అనగా యేసు ప్రభువు వస్తే మేము మేఘం ఎక్కుతామని చెప్తున్నాం. అయితే ఎవరు మేఘం ఎక్కుతారు? ఎవరు ఆరోహణ అంతస్తు కలిగి ఉంటారు? ఎవరు వరునితో కలిసి మధ్యాకాశంలో ప్రభుతో పరిణయం ఎవరు జరిగించుకోగలరు అంటే, నా ప్రియులారా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేదియూ లేదు. అధమము కళము. అందుకని దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. 2 కొరింథీ పత్రిక. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. మనం చేయవలసిన పని ఏమిటి? దేవుని భయముతో, దేవుడు నాడు అనేటువంటి భయముతో. వర్డ్స్ వర్త్ అనే ఇంగ్లీష్ కవి రాసింది పిపా సాంగ్ లో. అతడు వెళ్తా ఉంటే ఎదురైనటువంటి సంఘటన బట్టి రాశాడు. నువ్వు ఇప్పుడు చేశాను, మెట్టుకు దేవుని భయము. దేవుడు మాట్లాడుతున్నాడు. తప్పు చేయడానికి త్వరపడుతున్నటువంటి వ్యక్తికి ఒక స్వరం ఏర్పడుతుందట. దేవుడున్నాడు, జాగ్రత్త. దేవుడున్నాడు, జాగ్రత్త. దేవుడున్నాడు, జాగ్రత్త. ఎవరు మనుషులు లేరు అక్కడ, కానీ మాట వినబడుతుంది. దేవుడున్నాడు అనగాని మనసాక్షితో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జ్ఞానంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుచేత దేవుడున్నాడు, జాగ్రత్త. దేవుని భయంతో మనం ఏం చేయాలి? శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలి. శరీరమునకు కళంకం ఉందా? పరిశీలించండి. ఆత్మకు కళంకం ఉందా? పరిశీలన చేసుకోండి. ప్రభు పాల దగ్గరకు వస్తున్నాను, మిమ్మల్ని మీరే శుద్ధి చేసుకోండి. ప్రభు రక్తంలో కడగబడండి, పరిశుద్ధులుగా బ్రతకండి, దైవ భయం కలిగి ఉండండి. ఎక్కడ జారిపోవద్దు, ఎక్కడ పడిపోవద్దు, ఎక్కడ తొట్టుకుపోవద్దు, ఎక్కడ తప్పుకు అవకాశం ఇవ్వద్దు. కష్టపడండి, పని చేసుకోండి. పనిలో దేవుడు ఇచ్చింది సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోకండి. దూరదేశానికి వచ్చారు, మన దేశాన్ని వదిలిపెట్టి వచ్చారు, మన ప్రజలను వదిలిపెట్టి వచ్చారు, కానీ దేవుని మాత్రం విడిచిపెట్టకండి. దేవుని పట్టుకోండి, దేవుని మార్గంలో నడవండి. దేవుని దృష్టిలో
మనుషుల దృష్టిలో దేవుడి సన్నిధిలో పరిశుద్ధులుగా నిలబడి మేకలిక్కుటకు ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రభు ఈ వర్తమానం బట్టి నీ బిడ్డలను శుద్ధి చేసి నీ రక్తంలో ముంచి పరిశుద్ధులు చేయి. యేసునామమున సంఘమును శక్తిగల సంఘముగా, జీవముగల సంఘముగా నీ రాకడ వరకు నిలువబెట్టు. నాయకులైనటువంటి వారిని ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, జ్ఞానపరంగా, వాక్యపరంగా బలపరచు. సంఘమంతటిని శుద్ధి చేసి వధువుగా సిద్ధము చేయి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి.